शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ప్రతి సంవత్సరం కూడా ఎస్విఎస్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ వారు వాకథాన్ నిర్వహిస్తారు. ప్రజల్లో అవగాహన కల్పించి సురక్షితమైన జాయింట్స్కి ఓల్డ్ ఏజ్ కావచ్చు, యంగ్ ఏజ్ కావచ్చు, ఎట్లా సురక్షితంగా ఉండాలా, ఎట్లా కలకాలం ఆరోగ్యంగా ఉండాలన్న దాని మీద అవగాహన కోసం ఈ వాక్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ కూడా మన ఎస్విఎస్ మెడికల్ కాలేజీలో జరుగుతూ ఉంది. మహబూబ్నగర్ పట్టణానికి ఒక అసెట్గా ఈరోజు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఉన్నది. పెద్ద హాస్పిటల్తో పాటుగా అధునాతన సౌకర్యాలతోటి, లేటెస్ట్ టెక్నాలజీతోటి రోగులకు వైద్యం అందించే ఏర్పాటు ఈ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఈరోజు తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్గా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలకు ఎమర్జెన్సీ ఆపరేషన్స్కు, ముఖ్యంగా ఆర్థోపెడిక్ సంబంధించిన సర్జరీస్కి ఫుల్లీ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్స్ తోటి 100% ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ ఉంది. సో ఈ సందర్భంగా మేమందరం కూడా పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడానికి, ఈ ఫిట్గా ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్ ఎంత అవసరము, వ్యాయామం ఎంత అవసరము, దానివల్ల మన జీవన ప్రమాణం పెరుగుతుంది, లాంజిటివిటీ పెరుగుతుంది. అందుకోసం ఈరోజు ఈ వాకథాన్ నిర్వహించుకుంటూ ఉన్నాం. ఎస్విఎస్ కాలేజ్ సంబంధించిన డైరెక్టర్సు, డాక్టర్సు, అందులో ఉన్న సిబ్బంది, పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా కనకరాజు గారు ప్లీజ్ కమ్. ఈరోజు వరల్డ్ ఆర్థరైటిస్ డే. ప్రతి సంవత్సరము వాకథాన్ అరేంజ్ చేస్తూ ఉంటాము 12th October ప్రతి సంవత్సరము. ఈరోజు కూడా 12th October వరల్డ్ ఆర్థరైటిస్ డే వాకథాన్ ఆర్గనైజేషన్. అంటే వాకింగ్ చేస్తూ ప్రజలకు ఆర్థరైటిస్ గురించి అవేర్నెస్ తెప్పించడం సొసైటీలో. ఆర్థరైటిస్ అంటే ఏంటిది, ఎలా వస్తుంది, ఎలా డయాగ్నోజ్ చేయాలి, తర్వాత ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆపరేషన్ లేకుండా ఎలా ట్రీట్ చేయాలి. మన ఇండియాలో ఇప్పుడు నియర్లీ 8 crore పాపులేషన్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు. దాంట్లో మెజారిటీ వాళ్లకు ఆపరేషన్ లేకుండానే మనము ఇనీషియల్గా డయాగ్నోజ్ చేస్తే ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. అందుకని ఈ అవేర్నెస్ ప్రోగ్రాము చాలా ఇంపార్టెంట్. కొంత ప్రజల్లో ఈ అవేర్నెస్ ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఏ విధంగా ప్రివెంట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. మెయిన్ ప్రివెన్షన్ ఏంటిదంటే మన కండరాలు స్ట్రాంగ్ పెట్టుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కండరాలు హెల్తీగా ఉండి జాయింట్స్ హెల్తీగా ఉంటాయి. అదేవిధంగా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు జాయింట్ లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ ఆర్థరైటిస్ ప్రివెంట్ అవుతుంది. అందుకని చాలా ఇంపార్టెంట్ మనము ఈ జాయింట్స్ను ప్రిజర్వ్ చేయడం అనేది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్ మీటింగ్ ఉంది, యాన్యువల్ మీటింగ్ ఇక్కడ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో చేస్తూ ఉన్నాము. నియర్లీ 400 to 500 డెలిగేట్స్ వస్తున్నారు, 100 ఫ్యాకల్టీ లైవ్ సర్జరీస్తో చేస్తున్నాము. సో ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, న్యూ టెక్నాలజీ గురించి డిస్కస్ చేయడానికి ఏ బిగ్ ప్లాట్ఫామ్ ఇది. సో యంగ్ సర్జన్స్ను ట్రైన్ చేయాలని వాళ్ళ పబ్లికేషన్స్, స్టడీస్, రీసెర్చ్ అన్నీ కూడా ప్రజెంట్ చేయబడుతున్నాం.